ధర్మంలో తులసిని కేవలం మొక్కగా కాక సాక్షాత్తు బృందావనిగా లక్ష్మి స్వరూపంగా కొలుస్తాం. మన ఇంట్లోకి మహాలక్ష్మిని ఆహ్వానించాలంటే తులసిని నాటడానికి కొన్ని ప్రత్యేక తిథులు ఉన్నాయి. ప్రధానంగా విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజున లేదా శుక్రవారం తులసిని నాటితే ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఇక మాసాలలో కార్తీక మాసం అత్యంత శ్రేష్టమైనది. అయితే ఆదివారాలు, ఏకాదశి తిథుల్లో తులసిని తాకడం కానీ నాటడం కానీ అస్సలు చేయకూడదు. దిశల విషయానికి వస్తే ఇంటికి ఉత్తర లేదా తూర్పు దిక్కున తులసి కోట ఉండటం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి, సానుకూల శక్తి పెరుగుతుంది. ప్రతిరోజు సంధ్యా సమయంలో తులసి కోట వద్ద దీపం వెలిగించడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఒకవేళ మొక్క ఎండిపోతే దాన్ని పారే నీటిలో కలపాలి తప్ప ఇంట్లో ఉంచరాదు. తులసి కోట చుట్టూ కనీసం 3 అడుగుల మేర ప్రాంతాన్ని అత్యంత శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ చిన్న నియమాలు పాటిస్తే ఆ ఇంట్లో లక్ష్మీనారాయణుల అనుగ్రహం నిరంతరం ఉంటుంది. పవిత్రమైన మనసుతో తులసిని పూజించి మీ ఇంటిని ఒక దేవాలయంగా మార్చుకోండి.